అరటి సాగయ్యే అన్ని ప్రాంతాల్లోనూ రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సిగటోక ఆకుమచ్చ తెగులు. మొక్క దశ నుండి గెల కోత వరకు ఈ తెగులు బెడద వెంటాడుతోంది. వీటితో పాటు తరచూ దుంపకుళ్ళు, పనామా తెగుళ్లు దాడితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి శాస్త్రవేత్త డాక్టర్ నాగలక్ష్మి రైతాంగానికి తెలియజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగుతున్న పండ్ల తోటల్లో అరటి ప్రధానమైంది. ఒకసారి నాటితే 3 సంవత్సరాల వరకు రైతులు గెల దిగుబడి తీస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాలుగా తోటల్లో చీడపీడల బెడద ఎక్కువవడంతో రైతులు 1-2 పంటలకే తోటలను తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రధానంగా సిగటోక ఆకుమచ్చ, పనామా, దుంపకుళ్ళు వంటి సమస్యలు తోటలను వెన్నాడుతున్నాయి. అధిక సాంద్రత పద్ధతిలో మొక్కలు నాటిన తోటల్లో ఈ సమస్య తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. తోటల్లో కలుపు లేకుండా చూసుకుని తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఈ తెగుళ్లను సులభంగా అధిగమించవచ్చని సూచిస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ నాగలక్ష్మి. ఈ సిగతోక ఆకుమచ్చ తెగులు అనేది వర్షాకాలం జూన్ జూలైలో మొదలయ్యి నవంబర్ దాకా ఉధృతంగా ఉంటుంది. ముఖ్యంగా టిష్యూ కల్చర్ బనానాలో ఎక్కువగా ఉంటుంది. ఇది మొట్టమొదట లేత పసుపు రంగులో ఉన్న చిన్న చిన్న చుక్కల్లాగా మొదలయ్యి ఆకు అంతా కూడా వ్యాపించి ఆకు మొత్తం కూడా మాడిపోయినట్టుగా తయారైపోతుంది. దీనివల్ల మొక్కకి కిరణజన్య సంయోగక్రియ తగ్గి కాయ నాణ్యత లోపిస్తుంది. ఎప్పుడైతే గెల బయటకు విచ్చుకొని వచ్చిందో ఆ తర్వాత కనుక ఈ తెగులు ఉధృతిని మనం అరికట్టకపోతే దాని కాయ నాణ్యత ఖచ్చితంగా దెబ్బతింటుంది. దీనికి మనం నివారణ చర్యలు ముఖ్యంగా పంటని పరిశుభ్రంగా ఉంచాలి. అంటే కలుపు లేకుండా చూడాలి. అలాగే దుంపని మంచి చోటు నుంచి సేకరించాలి. అదేవిధంగా ఎండుటాకులు లేదా తెగులు సోకిన ఆకులను ఎప్పటికప్పుడు మనము తీసి దాన్ని కాల్చివేయాలి. తర్వాత లాస్ట్లో మనము రసాయనిక పదార్థాల వల్ల కూడా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. వర్షానికి ముందైతే మ్యాంకోజెబ్ అనే మందును కానీ లేదా క్లోరోథాలనిల్ దీన్ని కానీ 2.5 గ్రాము లీటర్కి కలిపి పిచికారీ చేసించో మొదటగా వచ్చే చిన్న మచ్చల్ని మనము నివారించవచ్చు. అలాగే వర్షం పడిన తర్వాత ఈ తెగులు వ్యాప్తి విపరీతంగా ఉంటుంది. దాన్ని ఆ ఉధృతిని బట్టి మనము ప్రొపికొనజోల్ 1 లీటర్ నీళ్ళు కలిపి దాన్ని పిచికారీ చేసించో దీని మీద ఉన్న మచ్చల వ్యాప్తి చాలా వరకు నివారించవచ్చు. తర్వాత 20 రోజుల తర్వాత ప్రొపికొనజోల్ 1/2 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి, అదేవిధంగా దానికి 10 మిల్లీలీటర్ల మినరల్ ఆయిల్ కనుక మనము కలిపి పిచికారీ చేసించో తెగులు వ్యాప్తి చేసే కారకాలు శిలీంద్ర బీజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమూలంగా నాశనమయ్యి గాలి ద్వారా వ్యాప్తి చెందే ఈ శిలీంద్ర బీజాలు అన్నీ కూడా నశిస్తాయి. దీనివల్ల మనకి తెగులు వ్యాప్తి తగ్గుతుంది. అరటి తోటలను ఆశించే తెగుళ్లలో అతి ప్రమాదకరమైన తెగుళ్లు పనామా, దుంపకుళ్ళు తెగుళ్లు. బ్యాక్టీరియా, శిలీంధ్రాల ద్వారా ఆశించే ఈ తెగుళ్ల వల్ల ఒక్కోసారి పంటపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పనామా ఎండు తెగులు అనేది ఒక ముఖ్యమైన సమస్య. ముఖ్యంగా అమృతపాణి రకాల్లో ఈ పనామా తెగులు చాలా ఎక్కువగా వస్తుంది. తెగులు సోకిన మొక్కలు ఆకులు ఎండిపోయి పండుబారినట్టుగా అయిపోయి తడుమ దగ్గర విరిగి వేలాడుతూ కనిపిస్తాయి. అలాగే కాండం మీద నిలువు పగుళ్ళు ఏర్పడతాయి. గమనించక ముందే మనం కొన్ని చర్యలు మనం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన పొలం నుంచి విత్తనాన్ని కానీ దుంపల్ని సేకరించాలి. తర్వాత కార్బన్డజిమ్ 1 గ్రామ్ లీటర్ నీటి కలిపిన మందు ద్రావణంలో అరగంట సేపు దుంపల్ని నానబెట్టాలి నాటే ముందు. అలాగే మనం నాటిన తర్వాత 3, 5, 7 నెలల్లో 2 గ్రాముల కార్బన్డజిమ్ లీటర్ నీటికి కలిపి ఆ మందు ద్రావణంతో మొక్క చుట్టూన ఉన్న నీళ్ళని తడపాలి. ఈ విధంగా దీన్ని నివారించవచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైన తెగులు బ్యాక్టీరియా ఎండు తెగులు. దీనివల్ల ఈ బ్యాక్టీరియా దుంపకుళ్ళు వస్తుంది మనకి. దీన్ని నివారించడానికి మనము లీటర్కి 25 గ్రాములు బ్లీచింగ్ పౌడర్ని కలిపి ఆ మందు ద్రావణంతో మనము నీటి తడిగా ఉన్న పొలంలో మొదల చుట్టూతా తడుపుకుంటే ఇది చాలా వరకు బాగా పనిచేస్తుంది.